నమస్కారం. మీరు ఉదయం లేవగా చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటి? చాలామందిలాగే ఫోన్ని చేతిలోకి తీసుకుంటున్నారా? అయితే మన పెద్దలు తరతరాలుగా ఒక చిన్న చాలా శక్తివంతమైనటువంటి అలవాటుని మనకు నేర్పించారు. అదే ఉదయం నిద్ర లేవగానే మరేమీ చూడకుండా మన రెండు అరచేతుల్ని చూసుకోవటం. ఇదేమైనా మూఢనమ్మకమా, లేకపోతే పాతకాలం నాటి ఆచారమా? అసలు మన అరచేతుల్లోకి అంత స్పెషాలిటీ ఏముంది అంటే, ఈ ఒక్క చిన్న అలవాటు వెనుకున్నటువంటి ఏదైనా లోతైన వేద రహస్యం ఏమైనా ఉందా, లేకపోతే సైన్స్ ఏమైనా చెప్తుందా? చాలామందికి తెలియనటువంటి ఈ సింపుల్ హ్యాబిట్ ఈరోజు మరియు మీ జీవితాన్ని ఎంత పవర్ఫుల్గా మారుస్తుందో నేను ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నాను అన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజుల్లో మనం ఉదయం ఎలా స్టార్ట్ అవుతుందంటే, అలారం మోగానే కళ్ళు కూడా పూర్తిగా తెరవకముందే మన చేయి పక్కనే ఉన్నటువంటి ఫోన్ కోసం అయితే వెతుకుతుందనమాట. అంటే వాట్సాప్ నోటిఫికేషన్లు, సోషల్ మీడియా ఫీడ్స్ కానీ, ఈమెయిల్స్, ఇవన్నీ కూడా మన మెదటిని ముంచెత్తూ ఉంటాయి. అయితే ఆ తర్వాత హడావిడిగా పనులు, ఆఫీసు పరుగులు, ట్రాఫిక్ టెన్షన్లు, ఈ గందరగోళంలో మనసు ఉదయం నుంచే ఒక రకమైనటువంటి ఆందోళనతో, ఒత్తిడితో నిండిపోతూ ఉంటుంది. రోజంతా చిరాగ్గా ఏ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నామని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మన రోజు ఎంత ప్రొడక్టివ్గా ఉంటుందనేది మనం రోజును మొదలుపెట్టేటువంటి కొన్ని నిమిషాలపైనే ఆధారపడి ఉంటుందన్నమాట. ఆ విలువైన టైంని మనం ఇతరుల మెసేజ్లతోనో లేకపోతే బయట ప్రపంచపు గోలతోనూ నింపేస్తే మనలోని పాజిటివ్ ఎనర్జీని మనమే కోల్పోతున్నాం. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మన పూర్వీకులు చెప్పినటువంటి ఆ చిన్న అలవాట్లోనే అద్భుతమైనటువంటి పరిష్కారం అనేది ఉంది. అదే కరదర్శనం. అంటే వేద రహస్యం ఏంటంటే, కరాగ్రే వసతే లక్ష్మి. అంటే మన సనాతన ధర్మంలో ప్రతి ఆచారానికి కూడా ఒక అర్థం అనేది ఉందండి. ఉదయాన్నే అరచేతులు ఎందుకు చూసుకోవాలో చెప్తూ మన ఋషులు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకు అందించారు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గోవింద, ప్రభాతే కరదర్శనం అన్నారు. అంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, అది చాలా లోతుగైనది. మన జీవితానికి కావాల్సినటువంటి 3 ముఖ్యమైన శక్తుల గురించి ఇది చెప్తుందనమాట. ఇప్పుడు దాన్ని సింపుల్గా అర్థం చేసుకుందాము. కరాగ్రే వసతే లక్ష్మి అంటే మన చేతి వేళ్ల కొనలు ఉన్నాయి కదా, ఆ కొనల్లో లక్ష్మీదేవి ఉంటుంది అని అర్థము. అంటే లక్ష్మి అంటే కేవలం డబ్బే కాదండి, ఐశ్వర్యము, సమృద్ధి, ఇంకా అదృష్టం కూడా. మనం ఏ పని చేసినా చేతి వేళ్లతోనే మొదలు పెడతాం. ఆ పని సరైనటువంటి మార్గంలో సాగినప్పుడు ఐశ్వర్యం అనేది వస్తుంది. అందుకే ఉదయాన్నే మనం మన చేతి కొనల్లో ఉన్నటువంటి లక్ష్మీదేవిని చూస్తూ, ఈరోజు నేను చేసే ప్రతి పని కూడా విజయవంతం కావాలి, నాకు శుభం జరగాలమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట. ఇక కరమధ్యే సరస్వతి అంటే మన అరచేతి మధ్యలో సరస్వతీదేవి ఉంటుంది అని అర్థము. అంటే సరస్వతి జ్ఞానానికి, కళలకు దేవత. ఏ పని చేయాలన్నా దానికి సంబంధించినటువంటి తెలివి, నైపుణ్యం అనేది మనకి చాలా అవసరం కదా. అంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు, దాన్ని ఎలా యూజ్ చేయాలని తెలియాలంటే ఉదయాన్నే అరచేతి మధ్యలో ఉన్నటువంటి సరస్వతి అమ్మవారిని స్మరించుకోవడం ద్వారా నా పనులను తెలివితో, నైపుణ్యంతో పూర్తి చేసే శక్తిని ఇవ్వమ్మా అని చెప్పేసి ఆ చదువుల తల్లిని మనం అడుగుతున్నాం. కరమూలేతు గోవింద గౌరీ అంటారు. ఇక 3వ లైన్ కరమూలేతు గోవింద అంటే కొన్ని చోట్ల కరమూలే స్థితా గౌరీ అని కూడా ఉంటుందండి. రెండింటి భావం ఒక్కటే. అంటే కరమూలం అంటే అరచేతికి మూలమైనటువంటి మణికట్టు ప్రాంతము. ఇక్కడ గోవిందుడు అంటే మహావిష్ణువు లేదా గౌరీదేవి శక్తి స్వరూపిణి ఉంటారు. ఈ పనిని మొదలుపెట్టడానికి లక్ష్మి, ఐశ్వర్యం, దాన్ని నడిపించడానికి సరస్వతి జ్ఞానం ఎంత అవసరమో, దాన్ని పూర్తి చేయడానికి కావాల్సినటువంటి శక్తి, బలం కూడా అంతే అవసరము. ఆ శక్తిని మనకు గోవిందుడు లేదంటే గౌరీమాత ఇస్తారు అని చెప్పేసి మన నమ్మకం అన్నమాట. కాబట్టి ఉదయాన్నే మన అరచేతులు చూడటం అంటే ఐశ్వర్యం అంటే లక్ష్మి, జ్ఞానం అంటే సరస్వతి, ఇంకా శక్తి అంటే గోవింద లేదా గౌరీ. ఈ 3 దైవిక శక్తులను మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నామని అర్థం. ఈ 3 బ్యాలెన్సే సంపూర్ణ విజయానికి పునాది అని మన పూర్వీకులు ఈ చిన్న శ్లోకంలో ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఇక హస్త సాముద్రికము, వ్యక్తిగత శక్తి గురించి చెప్పుకుందాం. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ కూడా ఉంది. అదే హస్త సాముద్రిక శాస్త్రము. మన చేతిలో ఉన్నటువంటి రేఖలు మన విధిని గుర్తు చేస్తాయని అంటారు. అంటే మన చేతిలో ఉన్నటువంటి ఆయుష్ రేఖ కానీ, శిరోరేఖ కానీ, హృదయ రేఖ కానీ మన ఆరోగ్యం, మన ఆలోచనలు, మన ఎమోషన్స్ గురించి చెప్తాయని చెప్పేసి ఈ శాస్త్రం అయితే చెప్తుంది. ఉదయాన్నే ప్రశాంతమైనటువంటి మనసుతో మన అరచేతులను చూసుకున్నప్పుడు మనం కేవలం దేవతలను తలుచుకోవడమే కాదు, మనల్ని మనం చూసుకుంటున్నాము. నా జీవితం ఎలా వెళ్తుంది, నా ఆలోచనలు సరిగ్గా ఉన్నాయా లేవా అని మనకు మనమే ఒక సెల్ఫ్ చెక్ చేసుకుంటూ లెక్క అనమాట. మన చేతులే మన కర్మక్షేత్రం అనుకోండి. అంటే నా తలరాత ఇంతే అని నిరాశపడకుండా నా భవిష్యత్తును మార్చుకునే శక్తి, జ్ఞానం, ఐశ్వర్యం నా చేతిలో ఉన్నాయి అని ఒక పాజిటివ్ ఫీలింగు
ఈ అలవాటును మనలో నింపుతుందన్నమాట. ఇక సైన్స్ చెప్పేటువంటి నిజాలు ఏంటి అంటే మానసికంగా కానీ శారీరక ప్రయోజనాలు కానీ ఇదంతా నమ్మకం మాత్రమేనా, హిందువుల నమ్మకం మాత్రమేనా, దీని వెనక ఏదైనా సైన్స్ ఉందా అని మీకు అనిపించవచ్చు. ఆశ్చర్యంగా ఉన్న మోడర్న్ సైన్స్ కూడా ఈ పాతకాలపు ఆచారాల వల్ల కలిగే ప్రయోజనాలను సపోర్ట్ చేస్తూనే ఉందండి. ఫస్ట్ ఏంటంటే రక్త ప్రసరణ అంటే శక్తి ప్రవాహం. మనం ఉదయం లేవగానే 2 అరచేతులను రుద్దుతాం. ఇలా చేయడం వల్ల పుట్టేటువంటి వేడి మన అరచేతుల్లోని వేల కొద్ది నరాల కొనలను యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి సెల్ఫ్ ఆక్యుప్రెషర్ లాంటిది అనమాట. దీనివల్ల ఏంటంటే శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి ఉత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ వేడి చేతులు మన కళ్ళ మీదకి అద్దుకున్నప్పుడు ఏంటంటే కండరాలకు హాయిగా అనిపించి అవి రిలాక్స్ అవుతాయి. ఇక రెండవది మానసిక ప్రశాంతత అండ్ దృష్టి, మైండ్ఫుల్నెస్ అంటారు. ఉదయం లేవగానే ఫోన్లోకి దూరిపోకుండా మన దృష్టిని మన అరచేతుల మీద పెట్టడం ఒక పవర్ఫుల్ మైండ్ఫుల్నెస్ టెక్నిక్ అనమాట. ఇది మన ఇంద్రియాలను నెమ్మదిగా ప్రశాంతంగా మేలుకొల్పుతుంది. అనవసరమైనటువంటి టెన్షన్ లేకుండా ఆ రోజున ఒక స్పష్టమైనటువంటి ఆలోచనలతో మొదలు పెట్టడానికి ఇది ఒక మనకి బెస్ట్ మార్గం. మూడవది సానుకూల స్వీయ సూచన అంటే పాజిటివ్ ఆటో సజెషన్. మనస్తత్వ శాస్త్రంలో ఆటో సజెషన్ అనేది చాలా శక్తివంతమైనటువంటి ప్రక్రియ అనమాట. కరాగ్రే వసతే లక్ష్మి శ్లోకాన్ని చెప్పుకుంటూ మన చేతుల్ని మనం చూసుకున్నప్పుడు నేను శక్తివంతుడిని, నాలో జ్ఞానం ఉంది, నేను విజయం సాధించగలను అనే పాజిటివ్ సిగ్నల్స్ని మన సబ్కాన్షియస్ మైండ్కి మనమే పంపుకుంటున్నాం అనమాట. ఈ పాజిటివ్ ఎనర్జీ రోజంతా మనతోనే ఉండి ఆ రోజులో ఛాలెంజెస్ ఏ వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే మనకి ఇస్తుంది. కాబట్టి మన పూర్వీకులు చెప్పినటువంటి చిన్న ఆచారం వెనక ఎంత లోతైన ఆధ్యాత్మిక, మానసిక, శాస్త్రీయ, సైంటిఫిక్ ప్రయోజనాలు ఉన్నాయో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. మరి కరదర్శనం ఎలా చేయాలి అంటే సరైనటువంటి పద్ధతి ఏది అంటే ఈ అద్భుతమైనటువంటి అలవాటుని మీ జీవితంలో భాగం చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. దీనికి కేవలం 1-2 నిమిషాలు చాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఉదయం నిద్ర లేవగానే మంచం మీదనే ప్రశాంతంగా కూర్చోండి. మీ 2 అరచేతులను దగ్గరగా చేర్చి పుస్తకం తెరిచినట్లుగా మీ కళ్ళ ముందు ఉంచుకోండి. అంటే ఇలా అక్కడ చేసుకున్న తర్వాత కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతే కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అనే శ్లోకాన్ని 1 లేదా 3 సార్లు నెమ్మదిగా స్మరించుకోండి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ దృష్టిని పూర్తిగా మీ అరచేతుల మీద పెట్టండి. మీ చేతి రేఖలను ఒక క్షణం గమనించండి. ఆ తర్వాత 5వది ఏంటంటే 2 అరచేతులను మెల్లగా ఒకదాన్నొకటి గట్టిగా రుద్దుకొని అవి కొద్దిగా వెచ్చబడ్డాక ఆ చేతులను మీ కళ్ళ మీద, ముఖం మీద, శరీరం మీద నెమ్మదిగా అద్దుకోండి. ఆ దైవిక శక్తి మీ శరీరం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. అలా అనుకొని మీరు ఫీల్ అవుతూ ఉండండి. ఇక చివరిగా భూమాతకు నమస్కరించి మీ పాదాలను నేలపై మోపి మీ రోజుని ప్రారంభించండి. చిన్న ప్రాసెస్ అనేది మీలో ఎంత మార్పును తీసుకొస్తుందో మీరే గమనిస్తారు. చూశారుగా, ఉదయాన్నే అరచేతులను చూసుకోవడం అనేది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, మనల్ని మనం రీఛార్జ్ చేసుకున్నటువంటి ఒక టెక్నిక్. ఇది మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని రోజు మనమే గుర్తు చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గం అనమాట. సంపద, జ్ఞానం, శక్తి ఈ మూడింటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని జీవించమని చెప్పేటువంటి ఒక సింపుల్ లెసన్ ఇది. మన ఆధునిక జీవితంలో ఎదురయ్యేటువంటి ఒత్తిడిని జయించడానికి మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఒక అమూల్యమైన బహుమతిని మనం ఎందుకు ఉపయోగించుకోవద్దు చెప్పండి. అందువల్ల రేపు ఉదయం నుంచి మీ ఫోన్ని కాస్త పక్కన పెట్టి ఆ 1 నిమిషాన్ని మీకోసం మీరు కేటాయించుకోండి. ఈ అద్భుతమైనటువంటి అలవాటుని ప్రారంభించి మీ రోజుని పాజిటివ్గా, ఎనర్జీగా మార్చుకోండి. ఆ మార్పుని, ఆ ప్రశాంతతని మీరే స్వయంగా అనుభవిస్తారు. ఈ సమాచారం కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మాత్రం దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఒక మంచి విషయాన్ని మీ ఫ్రెండ్స్తో, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి మా మహర్షి భక్తిపీఠం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు కూడా ఈ అలవాట్లు పాటిస్తున్నారా? మీ అనుభవాలను, మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.